అఘోరాలు అంటే శివభక్తులు శ్మశానంలోనే నివసిస్తుంటారు. వారి జీవనం అంతా అడవిలో చెత్తల పుట్టల మధ్యనే ఉంటాయి. కప్లాలో భోజనం చేస్తారు, పచ్చి మాంసం తింటారు. ఇలాంటి వాదనలు చాలా వినిపిస్తుంటాయి వారి పేరు చెప్పగానే. మరి అలాంటి అఘోరాలు రాజకీయాలు కూడా ఆలోచిస్తారట, తమ శక్తులతో భవిష్యత్తు కూడా చెబుతారట. అలాంటి అఘోర బాబా ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఆయన జగన్ సీఎం అవుతారని, సీఎంగా పదవిలో ఉండగానే తండ్రి రాజశేఖర్ రెడ్డిలా మరణిస్తారని ఆ అరవింద్ అఘోరా బాబా చెప్పడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇదే విషయాన్ని అరవింద్ అఘోరా పదే పదే చెబుతున్నారు. జగన్ సీఎం అని కుండ బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. తమ శక్తితో భవిష్యత్తును చూడగలమని చెబుతున్న ఆయన జగనే సీఎం అవుతారని 100 రూపాయల బాండ్ పేపర్పై సంతకం పెట్టి మరీ చెప్తున్నారు. నిజానికి ఏ మనిషి అయినా జరగబోయేది తెలిసిపోతుంటే ముందు ఆయన ఆ పొజిషన్లో ఉండరు. ఎందుకంటే ముందు ఆయనకు జరగబోయేది ఏంటో ఇట్టే ఆయనకు తెలిసిపోతుంది కాబట్టి. కానీ అలా ఎవరు లేరు. ఏదో ఈ మధ్య ఏది హై టాపిక్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవడం, దానిపై సంచలనంగా మాట్లాడడమో, సంచలనమైన వీడియో తీయడమో ఇప్పుడు ట్రెండ్గా మారిపోయింది. తద్వారా యూట్యూబ్లోకి ఎక్కడం, పెను సంచలనంగా మారడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సందర్భంగా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలోనే ఈ అఘోరా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఈ విషయాన్ని మీరు బాండ్ పేపర్పై రాసి ఇవ్వగలరా అని అడిగారు. అందుకు అఘోరా బాబా ఏమాత్రం తడుముకోకుండా బాండ్ పేపర్పై సంతకం పెట్టి మరీ చెప్పారు. నా మాటపై నాకు నమ్మకం ఉంది, జగనే కాబోయే సీఎం అని తేల్చి చెప్పారు. ఏపీకి జగన్ ముఖ్యమంత్రి కావడం పక్కా అనడానికి కొన్ని మార్పులు, జన అభిప్రాయాలు, సర్వేలు ఇలా కొన్ని ఉన్నాయి. దాన్ని బట్టే జనాలు కానీ, సర్వేలు కానీ, వ్యవస్థలు కానీ జగనే సీఎం అని అంటున్నారు. పిచ్చి పిచ్చిగా అనాలిసిస్ ఎవ్వరూ చేయట్లేదు. అసలు దేన్ని ఉద్దేశించి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంలాగే జగన్ మరణిస్తాడు అని చెప్తున్నారు ఈయన? పిచ్చి మాటలు కాకపోతే జనాలను తమ వైపుకు తిప్పుకోవడం కోసమే కాదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెను సంచలనంగా మారింది ఈ వీడియోలు. జగన్ పేరును ఆసరగా చేసుకొని జనాల్లోకి రావడమనే ఉపాయంగా స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే జగన్ అభిమానులు ఊరుకుంటారా? పట్టుకొని తంతారు. దయచేసి ఇలాంటి మాటలను, మంత్రాలను, బాబాలను అస్సలు నమ్మకండి. మన జగన్కి అలాంటిదేమీ జరగదు. రాబోయే రోజుల్లో జగన్ 2019లో ఏపీకి ముఖ్యమంత్రి అవ్వడం, మన తలరాత మార్చే మంచి మనసున్న నేతగా ఎదగడం ఖాయమని వైసీపీ అభిమానులు చెబుతున్నారు.